ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు తెలుగుదేశం, జనసేన ఇటీవల 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నారు. ఇది జనసేన కార్యకర్తలతో పాటు ఒక సామాజిక వర్గానికి తీవ్ర అసంతృప్తిని గురిచేస్తోంది. ఇప్పటికే ఈ సీట్ల పంపకం కాపు సంక్షేమ అధ్యక్షుడు చేగుండి హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి లేఖ బహిరంగంగా రాశారు. తాజాగా ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్కి ఘాటు లేఖ రాశారు. పలు రకాల అంశాలను ప్రస్తావిస్తూ పవన్ సిగ్గు తీస్తూ ముద్రగడ సంచలన కామెంట్లు చేశారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. అయితే పొత్తు ప్రకటించిన ప్రారంభంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి తాజాగా పోటీ చేస్తున్న సీట్లకి పొంతన లేకుండా పోయింది. ఎవరికి ఊడిగం చేయడానికి మనం లేవని, గౌరవప్రదమైన విధానంలో పొత్తుకి ముందుకు వెళదామని గతంలో పవన్ తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం భంగం కలిగినా ఊరుకోమని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఉపన్యాసాలతో జనసేన నేతలు, కార్యకర్తలు అట్లాగే కాపు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ చేగుండ హరిరామజోగయ్య కూడా పవన్ కళ్యాణ్కి అనేక సార్లు బహిరంగ లేఖలు రాశారు. దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలను పోటీ చేయాలంటూ ఏ స్థానాల్లో పోటీ చేయాలో కూడా వివరిస్తూ రామజోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖలు రాశారు. జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని హరిరామజోగయ్యతో సహా అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశలు అడియాసలు చేస్తూ కేవలం 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులతో సహా అందరూ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల హరిరామజోగయ్య తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ఘాటుగా పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపించారు. మీతో ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకి న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలని భావించాను. కానీ మీరు నన్ను కలవడానికి ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్థమైందంటూ పవన్ మీద ముద్రగడ సెటైర్లు వేశారు. ఇంకా ముద్రగడ తన లేఖలో మరికొన్ని అంశాలు ప్రస్తావించారు. మీరు పోటీ చేస్తున్న 24 సీట్ల కోసం నా అవసరం రాదని భావిస్తున్నాను. అలాగే నా అవసరం రాకూడదనే దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోయినా ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా ఉన్నాను. నన్ను మీరు తుప్పుపట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం, పదవుల కోసం పెద్ద నాయకుల ఇళ్ల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు అంటూ ముద్రగడ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి.